మొన్న ఆ వైజాగ్ అమ్మాయి దానికి ఎందుకని స్పందించలేదు అంటే అప్పుడు అది జనాలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈ ఇష్యూ నెగిటివ్ అవుతుంది ప్రభుత్వానికి అంటుండగా అకస్మాత్తుగా ఆయన వచ్చేస్తారు. అంటే క్రైసిస్ ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 11 రోజుల నుంచి స్పందన లేదు అధికార పక్షం. చనిపోయింది కూడా అమ్మాయి. చనిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆదిరెడ్డి వాసు వెళ్ళడం పరామర్శించడం, దాంట్లో వాళ్ళు అంతకుముందు న్యాయం కోసం రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళు లేదు లేదు ఇందులో మేము పట్టుకున్నామని చెప్పేసి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఈయన, తద్వారా మెయిన్ పవన్ కళ్యాణ్ అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన స్పందిస్తారు. రెండవది ప్రభుత్వానికి వేరే క్రైసిస్ వస్తున్నప్పుడు అది డైవర్షన్ తీసుకెళ్లడం అన్నటువంటిది అది జగన్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం షర్మిల చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వక్ఫ్ బిల్లు, దీంట్లో వాస్తవంగా మైనార్టీలకు సంబంధించి సహజంగా తెలుగుదేశం పార్టీ ఇదివరకు అయితే బీజేపీతో దూరంగా ఉన్నప్పుడైతే కనుక దాన్ని రచ్చరచ్చ చేసేది, వ్యతిరేకంగా వ్యవహరించేది. బీజేపీతో కూటమిలో ఉంది కాబట్టి మద్దతు సహజంగా ఇస్తుంది. అది ఇక్కడ వైసీపీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. అందుకని వీళ్ళేమో 2 చోట్ల కూడా వ్యతిరేకంగా ఓటేశారు. దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. బీజేడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పులు జారీ చేయలేదు, డబుల్ గేమ్ ఆడారు, అక్కడ సభలో మాట్లాడారు, సందర్భంకి వచ్చేటప్పటికి ఓటేయలేదు అనేసి. వీళ్ళు ఏం చేశారు, ఇదిగో అని చెప్పేసి చూపించారు వీడియో, వాళ్ళు మాట్లాడటంతో పాటు విప్పు జారీ చేసిన అంశం. అక్కడతో మళ్ళీ వీళ్ళ